నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే జ్యోతిష రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రుడు చాలా చాలా బ్యూటిఫుల్ పోర్ట్ఫోలియోస్ ఉన్నటువంటి ఒక గ్రహం. అసలు అన్ని రకాల వాటిల్లో కూడా ఆయన వేలు పెడతారు అనేది కూడా వింటూ ఉంటాము. శుక్ర బలం గనక, అంటే ఈ కలియుగంలో శుక్ర బలం యొక్క పెరగటం అనేది అనివార్యమేమో అనిపిస్తుంది. ఎందుకంటే మన కోరికలు అలాగే ఉన్నాయి. ఆ లగ్జరియస్ లైఫ్ కోసం అయితే ఖచ్చితంగా శుక్రుడు బలంగా ఉండాలి అని అంటూ ఉంటారు. అందానికి కూడా శుక్రుడిని చెప్తూ ఉంటారు. శుక్రుడు రాహువు కూడా, అంటే ఎవరినైనా చూడంగానే అంటే అట్రాక్షన్. ఇప్పుడు ఎవరినైనా చూడంగానే మత్తు జల్లినట్టు వాళ్ళని అలా ఎవరైనా మాట్లాడుతుంటే, ఎవరినైనా చూస్తుంటే అలానే చూస్తూ ఉన్నాం అనుకోండి, అక్కడ వాళ్ళకి రాహుబలం ఉన్నట్టు ఆ టైం, ఆ పర్టికులర్. ఇప్పుడు క్రికెటర్స్ కి ఇంత ఫాలోయింగ్, ఇంత చామ్ ఎందుకు? ఇప్పుడు కొంతమందిని కొన్ని సినిమాల్లో అంతెందుకు, నాకు ఒక పాట సాయి పల్లవి గారు పిల్ల రేణుక పిల్లగాడు వచ్చి ఆ పాట, ఆమె డాన్స్ చూస్తే కళ్ళు ఆర్పకుండా అలా చూడాలనిపించింది. అంటే మా మత్తు రాహు జల్లేస్తాడు అనమాట. అలా జల్లేసేసి కళ్ళు తిప్పుకోనికుండా అలా. ఇప్పుడు మనం కొన్ని వీడియోలు చూస్తుంటే కొన్నిసార్లు గెస్ట్ల కంటే యాంకర్లే చూస్తూ కూర్చుంటాం. సో అంటే మీకు నేనంటే ఇష్టం కాబట్టి మీరు అలా చెప్తున్నాను. కానీ నేను నన్ను ఇష్టపడని వాళ్ళు అయితే తిట్టుకుంటారు. ఇప్పుడు అది నాకు తెలియదు, అలా మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారని నేను అనుకోవట్లేదు. ఐ డోంట్ థింక్ సో. బట్ అదేంటంటే అలా చూస్తూ ఉన్నప్పుడు, అంటే ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, ఇలా అట్లా వినేది వింటూ ఉంటాము. అలా చూస్తూ అలా వెళ్తుందంటే ఎవరిపైకి దృష్టి వెళ్తుందో, లేదా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీరు అంటారు అమృత దారిపోస్తుంది, అలా ఆ చామ్ ఉన్నప్పుడు అది. శుక్రుడు అంటే ఏంటంటే ఫస్ట్ అది తీసుకొస్తాడు. అక్కడ దాకా తీసుకురావాలంటే ముందు శుక్రుడు ఉండాలి కదా, ఆ ముందు మనం అలా కనిపించాలంటే. దానికి ఈయన స్పైసెస్ యాడ్ చేస్తాడు అన్నమాట. ఒక అందంగా కనిపించడమే కాదు, అట్రాక్టివ్ గా చూడటానికి ఉండాలని. శుక్రుడు అయితే కావాలండో. శుక్ర బలం కావాలి. మంచి శుభగ్రహం ఖచ్చితంగా. మరి శుక్ర యొక్క బలం పెరగాలి అని అంటే ఖచ్చితంగా ఎవరి జన్మ జాతకంలోనైనా ఎట్లా లేదండి శుక్ర బలం అయితే లేదు మీకు అని చెప్పేస్తారు కదా. కానీ మరి ఏమైనా పరిహారాలు ఉంటాయా? ఇప్పుడు జ్యోతిష్యం అనేది ఒక టార్చర్. శాస్త్రం ఎప్పుడైనా మనకి సులభోపాయాలు చూపించడానికి ధైర్యాన్ని ఇచ్చేదో శాస్త్రం. అంతేగాని ఇంక నీకు ఇది లేదు, మీకు ఇది లేదు అంటే ఇంకా అలానే బేలతనం చూపించేది ఏది మనకి శాస్త్రాల్లో లేదు. ఇది కాదంటే అంతెందుకు బ్రహ్మహత్య పాతకాలకే మనకి అమెండ్మెంట్స్ ఉన్నాయి శాస్త్రంలో. అంటే పరిహారాలు ఉన్నాయి, ఏం చేసుకుంటే మనం చేసే వాటి నుంచి బయటపడతాం అనేది. సో ప్రతి జ్యోతిష శాస్త్రంలో కూడా ఒక గ్రహం బలం లేదు అంటే దాన్ని మనం ఎలా తెచ్చుకోవాలన్నది డెఫినెట్ గా ఉంటుంది. ఓకే, మరి ఆన్ దట్ నోట్ చెప్పేసేయండి. మరి శుక్రుడి యొక్క బలం మాకు కావాలి, ఆయన అనుగ్రహం మాకు కావాలి పరిపూర్ణంగా అంటే మరి మేము ఏం చేయాల్సి ఉంటుంది? శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం మనకు కావాలంటే, ఈయన దైత్య గురువు, అసుర గురువు, ఈయన బలం కావాలంటే మేజర్గా మనకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. ఆవిడ ఆవిడ శుక్రవారం పూట, అందుకే ఆవిడ పుట్టింటి వాళ్ళు. ఇప్పుడు ఈయన కూడా ఆయన సిబ్లింగ్, ఆవిడ సిబ్లింగే కదా ఈయన ఆవిడ సిబ్లింగ్ అనమాట. భృగు మహర్షి యొక్క కుమార్తె ఈయనకి సిబ్లింగ్. చంద్రుడికి శుక్రాచార్యుల వారికి ఈయన సిబ్లింగ్. ఆయన ఒకసారి ఆవిడ క్షీరసాగరం నుంచి ఆవిర్భవించినప్పుడు శుక్రాచార్యుల వారు అడుగుతారు, మాకు కూడా అందరికీ వరాలు ఇస్తూ ఉన్నాము, మాకు కూడా ఏదైనా వరం ఇవ్వన్నప్పుడు నీ వారం శుక్రవారం కాబట్టి ఈ శుక్రవారం రోజు ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళకి నేను సులభంగా ప్రసన్నరాలను అవుతాను అని అమ్మవారు వరం ఇస్తుంది. అలాగే మనకి లక్ష్మీవారం అని కూడా చెప్తారు. మీరు చూస్తే కనుక లక్ష్మీ అమ్మవారి పూజలకి లక్ష్మీవారం అని గురువారాన్ని మనం వ్యవహరిస్తాం, అది గురు భగవానుడి రోజు. శుక్రవారం ఏమో శుక్రాచార్య, దేవతల గురువు రాక్షసులు, ఇద్దరికి అమ్మవారు సమన్వయం చేస్తుంది. అది శుక్రాచార్యుల వారి బలం పెరగాలంటే, మనకి అట్రాక్షన్ కావాలన్నా, ఇప్పుడు కొన్ని ప్రొఫెషన్స్లో శుక్రాచార్యుల బలం సవ్యంగా ఉంటే ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను. తప్పకుండా. కాస్మెటిక్స్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు, ఒక లాయర్, డాక్టర్ అవ్వాలంటే కూడా కెమికల్స్ని శుక్రాచార్యుల వారు సూచిస్తారు. శుక్రబలం బాగా ఉంటే వాళ్ళు మంచి డాక్టర్స్గా అలా స్థిరపడ్డారు. దానికి రాహువు కూడా తోడవాలి, ఇంకా మిగతా క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి. ఉంటే వాళ్ళు డాక్టర్స్గా బాగా సుస్థిరం అవడానికి ఉంటుంది. శుక్రబలం మనం పెరగాలంటే ఎక్కువగా శుక్ర భగవానుడు ప్రాక్టికాలిటీని సూచిస్తాడు, ప్రాక్టికల్ రెమెడీస్ని ఆయన సూచిస్తాడు. అందుకే గురువు భగవానుడు ఇచ్చే రెమెడీస్ ఎలా ఉంటాయంటే,
ఈ పూజ చేసుకో, ఆ మంత్రం చేసుకో, ఈ జపం చేసుకో, ఈ క్షేత్రం వెళ్ళి ఇలా ఉంటాయి. అవును. శుక్రాచార్యుల వారి రెమెడీస్ అన్ని పెక్యులర్ గా ఉంటాయి. నువ్వు ప్రాక్టికల్ లైఫ్ లో ఆచరించే విధి విధానాలను బట్టి ఆయన మనకి వరాన్ని ఇస్తారు. ఓకే. సో మనం ఏంటంటే శనివారం పూట పట్టుకోవాలి. దీనికి 2 పరిహారాలు ఉంటాయి శుక్రబలాన్ని మనం పెంచుకోవడానికి. శనివారం పూట ఒకటి, శనివారం పూట ఇల్లు శుభ్రం చేసుకోవడం. శుభ్రం చేసుకునేప్పుడు శుభ్రం చేసుకోవడం లక్ష్మీ పూజగా మనం భావిస్తూ చేయాలి. ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఇది పూజగా నేను చేస్తున్నానని మనసులో సంకల్పించుకొని ఇంటిని ఏదో ఒక భగవన్ నామం చదువుకుని జపిస్తూ శుభ్రం చేసుకుంటే కనుక 3 శనివారాలు చేసి చూడండి. శుక్రబలం ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇటు ఇల్లు శుభ్రపడుతుంది, అవును. మనసుకి ప్రశాంతత ఉంటుంది, శుక్రబలం పెరుగుతుంది. శుభ్రపరచుకోవటం అంటే మీ ఉద్దేశం బూజులు అవి కూడా దులపటం కూడానండి? బూజలు దులపడం. ఇప్పుడు డస్టింగ్, ఇల్లంతా డస్టింగ్ చేయడము. సాటర్న్ ఏంటంటే ఇలాంటి డస్ట్ వాటి అన్నిటిని కర్మకారకుడు కదా. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు శుక్రాచార్యులు మనం పట్టుకుంటే సాటర్న్ ఖచ్చితంగా కర్మకారకుడు కాబట్టి కర్మలు కూడా తగ్గించడం. అందుకే నేను శనివారం అని చెప్పాను. శనివారం పూట ఇవన్నీ చేస్తూ ఉంటే మనకున్న ఏదైనా ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఏదైనా బ్లాకేజ్ ఉంది, సాటర్న్ కదా మెయిన్ ఇవ్వండి, మిగతా గ్రహాలు కూడా ఉన్నా కూడా వాటిని ఆయన డిలే చేస్తాడు. అలా డిలే చేయనీయకుండా మనకి టైంకి వస్తాయి. ఇప్పుడు ఏదో పెద్దల ఆస్తి మన పిల్లలు పెద్ద అయ్యి వాళ్ళకి వచ్చిన తర్వాత మనం అనుభవించడం, మనం ఎంగేజ్ లో ఉన్నప్పుడు అనుభవించడం అంత తేడా ఉంటుంది. శనేశ్వరుడు అలా పెద్దవాళ్ళ లాగా అనమాట. మీకు ఇస్తే మీరు పాడు చేస్తారు, మీ పిల్లలకి ఇస్తాను ఇలా చెప్తారు. సో అందువల్ల ఇలా శనివారం పూట డస్టింగ్ అది చేయడం ఇది ఒక రెమెడీ. రెండవ రెమెడీ ఏంటంటేనండి సులువుగా చేసుకునే రెమెడీ. ఇది కూడా మన బట్టల్ని ఎప్పటికప్పుడు నీట్ గా ఫోల్డ్ చేసి, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే టైం కుదరక బట్టలు అలా మోపలు పడేస్తారు. కనీసం 2 రోజులకు వస్తారు. ఇప్పుడు కుదరదు, బిజీ షెడ్యూల్ ఉంది, 2 రోజులకు వస్తారు. శుభ్రంగా మడత పెట్టుకుని గూళ్ళల్లో కూడా నీట్ గా సర్దుకోవాలి. ఎప్పుడైనా మనం గూడు ఓపెన్ చేయగానే ఆర్గనైజ్డ్ గా కనిపించాలి. బట్టలు మటుకు మడత పెట్టేది, గూళ్ళల్లో సర్దుకునేది, ఇవి మనం ఒక్కసారి పెట్టుకున్నాం అంటే చాలండి. మనం నీట్ గా సర్దుకున్న తర్వాత దాన్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇలా కుక్కకుండా మడతేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. బీరువాలో కూడా కుక్కేసి కొంతమంది అలా కూడా చేస్తారు. అలా చేయకూడదా? కుక్కకూడదండి. కుక్కితే శుక్రబలం మనకి తెలియకుండా, ఇప్పుడు మనకి తెలియకుండా శుక్రబలం ఎవరి జాతకంలో అయినా జన్మ జాతకంలో శుక్రబలం బాగా ఉంది అనుకోండి, పాడు చేసుకోవాలంటే చిటికలో పని. ఏదైనా పెంచుకోవడం కష్టం, పేరు కానీ ఏదైనా పాడు చేసుకోవడం. ఇప్పుడు జన్మజాతకంలో శుక్రబలం బాగా ఉన్నా ఇలా చేస్తే శుక్రబలం పాడైపోతుంది. అందువల్ల ప్రాక్టికల్ రెమెడీస్, బట్టలు ఐరన్ చేసి వేసుకోవడం ఇదొకటి మెయిన్ ఇంపార్టెంట్. ఎవరైనా కొంతమంది అంత ఇంట్రెస్ట్ పెట్టి, ఇప్పుడు సూర్యబలం బాగా ఉంది అనుకోండి, సూర్యుడు తులారాశిలో ఉంటే, పరాశర సంహితలో ఉన్న విషయాలు నేను చెప్తున్నా, సూర్యుడు తులారాశిలో ఉంటే వాళ్ళు అసలు బట్టలు ప్రాపర్ గా మెయింటైనే చేయరు. నీచబడిన సూర్యుడు మెయింటైన్ చేయరు. కొంచెం ఏంటంటే ఐరన్ వీటికి ఇష్టపడరు, అలా వేసేసుకుంటారు. దానివల్ల శుక్రుడిని ఇంకా తగ్గిపోతాడు. శుక్రుడిని డామినేట్ చేయకూడదు మనం ఎప్పుడు. సో ఇహలోకంలో మనకు అన్ని సవ్యంగా సాగాలి అంటే శుక్రబలం మనకు ఉండాలి. బట్టలు ఐరన్ చేసినవి వేసుకోవాలి. పోనీ ఐరన్ చేసినవి కాకపోయినా మనం చక్కగా కొంచెం చేత్తో అయినా ఇలా అనుకుని మనం వేసుకునే ముందు కొంచెం అలా చేసుకున్నా పర్వాలేదు. బట్ ఏదైనా నీట్ గా మెయింటైన్ చేయాలి. బట్టల్ని నీట్ గా మెయింటైన్ చేయడం శుక్రబలాన్ని పెంచుకున్నట్టు. ఈ చిరిగిపోయిన బట్టలు, లోదుస్తులు ఒక్కొక్కసారి మగవాళ్ళైనా చిరిగిపోయిన బనియన్లు వేసుకోవటం అది కూడా శుక్రబలాన్ని పోగొడుతుంది. అంటే అక్కడ బ్యాడ్ సాటర్న్ యాక్టివేట్ చేస్తున్నాం. మనం ప్లానెట్స్ కి 2 రేస్ ఉంటాయి పద్మిని. గుడ్ రేస్ ఉంటాయి, బ్యాడ్ రేస్ ఉంటాయి, కాస్మస్ లో ఉంటాయి. మనం ఏ రేస్ ని ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మన జన్మజాతకంలో బలాబలాలు మనకి తెలిసినా తెలియకపోయినా మనం శుక్రబలాన్ని ఆహ్వానం మనలో ఆవాహన చేసుకోవాలంటే ఇప్పుడు మీరు అడిగింది వ్యాలిడ్ పాయింట్. ఇలా చినిగినవి వేసుకుంటే చినిగినవి జ్యేష్ఠాదేవికి సంకేతం. ఆవిడ మనం ఇన్వైట్ చేస్తున్నట్టు అవుతుంది. బట్టలను ఆశ్రయించుకొని దేవతలు ఉంటారు. ఇది మనకి శాస్త్రం కూడా చెప్తుంది. అందుకే బట్టలకు అంచు ఉన్న బట్టలు వేసుకుంటే మంచిదని చెప్తుంది శాస్త్రం. ఏదండి? అంచుగల బట్టలు ఉండాలి. పిల్లలు ఎలా వచ్చిందో దిక్కుమాలిన సాంప్రదాయం, టాన్ జీన్స్ అని చెప్పి ఎంత అసహ్యకరంగా ఉంటాయో కొన్ని అయితే కలి మరి ఘోరం. ఇక్కడి నుంచి మొత్తం చిరుగులు ఏమిటో మరి ఇంకా అవి ఎందుకు వేసుకుంటారో తెలీదు. ఎట్లా అండి టాన్ జీన్స్ గురించి చెప్పండి. ఏదైనా చినికిందే కదండి, కథ వాళ్ళు పద్ధతిగా చింపి చక్కగా మళ్ళీ దాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం.
సో ఇదివరకు కాలంలో చినిగిన బట్టలు వేసుకోకూడదని మన పెద్దవాళ్ళు మనకి చెప్పేవాళ్ళు. అసలు చినిగిన బట్టలు వేసుకోవద్దు. చినిగిన బట్టలు కనీసం కుట్టుకునేవాళ్ళు. అలా అయితే ఇంకొక బట్ట వేసి కుట్టుకొని అంటే ఇదివరకులో ఇంత అన్ని వైడ్ గా అవైలబిలిటీస్ ఉండేవి కాదు. సో అప్పుడు ఏంటంటే వేరే బట్ట పెట్టి కుట్టుకొనన్నా వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి కూడా ఫ్యాషన్ అవడం నేను చూసాను. అలా ఇంకొక బట్ట పెట్టి ప్యాచ్ వర్క్ అంటారు. కానీ ఇవన్నీ కూడా శుక్రబలాన్ని తగ్గించేవే పని. ఇలాంటివి వేసుకోకూడదు. ఇంకెవరి ఇష్టాన్ని అనుసరించి వాళ్ళకి ఉంటుంది అనుకోండి. అంటే ఏదైనా పిల్లల్ని కొంచెం సన్మార్గంలో పెట్టుకోవడం పెట్టడం కోసం అయితే మంచిది కదండి. ఇప్పుడు ఇది శాస్త్రవచనం, మన అంతే. సొంతంగా చెప్పేది అంతే కాదు కదా. అంతే శాస్త్రవచనం. ఇంకొక మాట కూడా అడుగుతాను, బట్టలు అనే చిరిగిన కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఒక్కొక్కసారి బట్టలు కాలి ఏదైనా దీపానికి పట్టుకుని బట్టలు కాలిపోయిన ఉన్నాయి అనుకోండి, అవి వేసుకోవచ్చా అసలు? అస్సలు వేసుకోకూడదు. కాలిన బట్టలు వేసుకోకూడదు. తీసేసేయాలి. తీసేయాలి, కాలిన బయట పడేయటం బట్టలు, ఇంకా. బట్టలు కాలేయంటే పూజ చేస్తున్న సమయంలో, వంట చేస్తున్న సమయంలో, లేదా ఏదో ఈ ఏదైనా దీపావళి కారణాలు సందర్భంలో ఇచ్చా- ఒక్కొక్కసారి దీపావళి కాలుతాయి కదా. సందర్భంగా దీపావళి సందర్భంగా బట్టలు కాలితే మంచిది. మనకున్న పీడ అంతా పోయింది. Okay. అసలు ఎప్పుడైనా బట్టలు కాలితే విపరీతమైన దిష్టి దోషాలు ఉన్నట్టు మనం అర్థం. జుట్టు కాలిన కొన్నిసార్లు జుట్టు కాలుతుంది. అవును, స్టవ్ దగ్గరకు ఒకసారి ఆ, వెళ్ళామంటే ఒక్కొక్కసారి జుట్టు కాలుతూ ఉంటుంది. జుట్టు కాలితే కూడా మనకి ఇది. ఇప్పుడు మనకి రిలేషన్స్ బాగా మెయింటైన్ అవ్వాలన్నా, ప్లెజెంట్ గా మన అందరికీ కనిపించాలన్నా, అన్నిటికీ కూడా శుక్రుడే మెయిన్ బాధ్యత ఆయన తీసుకుంటారు. అంతెందుకు ఒక మాటలో చెప్పాలంటే కలియుగంలో మేము బాగున్నాం అని సాటిస్ఫైడ్ గా చెప్పేవాళ్ళు శుక్రబలం ఉన్న వాళ్ళే. అంటే అన్ని రకాలుగా ఏ ఉన్నా అన్ని ఉన్నా హ్యాపీనెస్ లేదని చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ హ్యాపీనెస్ గురు భగవానుడు వల్లే వస్తుంది. ఏం లేకపోయినా హ్యాపీగా ఉన్నాం అంటారు. అది గురు భగవానుడు వల్ల వస్తుంది. బట్ ఏదైనా మాయలో ఉన్నాం కాబట్టి ఈ తప్పదు. మనకు అమ్మే మాయనిస్తుంది. ఇంకోటి శుక్ర భగవానుడికి అధిదేవత కూడా అమ్మవారే. సో అమ్మవారే మాయనిస్తుంది, అమ్మవారే మాయను కూడా తొలగిస్తుంది. అంతే అమ్మవారి లీలా వినోదం కాబట్టి శుక్రబలం అయితే మనం ఖచ్చితంగా పెంచుకోవాలి. ప్రాక్టికల్ గా ఈ తప్పులు అయితే చేయకుండా ఉంటే పెరుగుతుంది, ఆటోమేటిక్ గా పెరుగుతుంది, లేకపోతే తగ్గుతుంది. ఆబ్వియస్ గా ఇవి తెలుసుకోవాలి. డెఫినెట్ గా చాలా చక్కటి విషయాలు తెలియజేస్తారు. ఇంకొక లాస్ట్ క్వశ్చన్, Yeah. ఏదైనా ఒక మంత్రం చెప్తారా శుక్రబలం పెరగడానికి ప్రతినిత్యం చేసుకోవడం? శుక్రబలం పెరగాలంటే లక్ష్మీ అమ్మవారిని పట్టుకోవాలి. అమ్మవారిని ఎప్పుడైనా అయ్యవారి సహితంగానే మనం పూజించాలి. హరిప్రియాయే నమః, హరిప్రియాయే నమః, హరిప్రియాయే నమః, హరిప్రియాయే నమః, హరిప్రియాయే నమః ఇది అనుకోవచ్చు. పూజలో ఉన్నప్పుడైతే అమ్మవారి నామాల్లో ఒకటి విష్ణు వక్షస్థల స్థితాయ నమః, విష్ణు వక్షస్థల స్థితాయ నమః, విష్ణు వక్షస్థల స్థితాయ నమః, విష్ణు వక్షస్థల స్థితాయ నమః. లేదు ఇవన్నీ కాదు అంటే శ్రీనివాస గోవింద. ఆ శ్రీనివాస పేర్లోనే అమ్మవారు అయ్యవారు శ్రీనివాస అంతే, ఇద్దరు ఉన్నారు కాబట్టి అదైనా సరే. వీటిలో ఏ పని చేస్తున్నా ప్రత్యేకించి ఇల్లు ఊడ్చేప్పుడు పద్మిని ప్రతిరోజు ఇల్లు ఊడ్చే అంటే పని వాళ్ళు వచ్చి చేసిన మొదట మనం ఊడ్చుకున్నప్పుడు ఇల్లు ఊడ్చడం లక్ష్మీప్రదం అనుకుంటూ ఊడవాలి. అంటే లేదంటే ఏదైనా ఒకటి అమ్మవారి నామం. సో మనం ఇల్లంతా కూడా తిరుగుతూ ఒక రోజులో ఒక 3 రౌండ్లు ఇల్లు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ తిరిగేప్పుడు ఏదో ఒక భగవన్ నామంతో తిరుగుతూ ఉంటే అక్కడ ఏదైనా నెగిటివ్ ఆరా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. మనం పూజ చేసేప్పుడు ఏం చేస్తాము, దేవతలు రావడానికి రాక్షసులు వెళ్ళిపోవడానికి మనం ఘంటానాదం చేస్తున్నాం అని చెప్తాం కదా, ఒక శ్లోకం రూపంలో చెప్తాం. అదే మనం ఇల్లంతా తిరుగుతూ ఉంటే కనుక 3 రౌండ్లు ప్రతిరోజు ఇలా ఇల్లంతా తిరిగితే ఏదైనా దుష్ట శక్తులు ఉన్నా మనం బయటకు వెళ్ళి రకరకాలుగా తక్కువ వస్తూ ఉంటాం. అందుకే ఇంటికి బయట ఇదివరకు బయట కాళ్ళు కడుక్కునేవాళ్ళు, ఇప్పుడు లేదు. కనీసం ఇంట్లో అన్న కాళ్ళు కడుక్కుంటాం అనుకోండి. మనం బయట నుంచి రాగానే ఏమైనా వచ్చినప్పుడు గాలి ద్వారా సోకేవి ఇవన్నీ కూడా పోతాయి. ఓకే, అద్భుతం అండి. ప్రాక్టికల్ మార్గాల్ని సూచించారు. డెఫినెట్గా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది మన వాళ్ళకి. అలా శుక్ర బలం పెరిగి నిజంగా చాలా సంతోషకరమైనటువంటి జీవితాలు మన వాళ్ళు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.